గురువుగారు, భగవంతుని నామస్మరణ చేయటంలో భక్తుడికి కలిగే ఆ ప్రీతి ఏర్పడటానికి కారణాలేమిటి? ఇది వ్యాసభగవానుడు భాగవతంలో చెప్పాడు. సత్యం విషయంలో మనకి బంధం ఏర్పడితే భగవంతుని మీద ప్రీతి దానంతటదే ఏర్పడుతుంది. కొంచెం ఈ వాక్యం జాగ్రత్తగా ఆలోచించాలి. సత్యం మీద మనకి బంధం ఏర్పడితే, అంటే సత్యం పట్ల, సత్యంతో మనం బంధం ఏర్పరచుకుంటే భగవంతుడి పట్ల ప్రీతి ఏర్పడుతుంది. సత్యం ఏంటండి? సత్య వస్తువు అని ఒకటి ఉంది నాయన. సచ్చిదానందము అంటారు కదా, సత్తు చిత్తు ఆనందం. సత్యము అంటే ఏమిటి? శాశ్వతమైనటువంటి దాన్ని సత్యము అంటారు. లోకంలో యదృశ్యం తన్నశ్యం. మన కళ్ళకి కనపడేటువంటివన్నీ కూడా ఇప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత అన్నీ కూడా నశించిపోయేవి, మన కళ్ళకు కనపడుతున్నటువంటివి. కానీ శాశ్వతమైనటువంటిది భగవంతుడు. సత్యవస్తువు అంటే భగవంతుడు. సత్యవస్తువు ఆ భగవంతుడి పట్ల మనకి బంధం ఏర్పడితే, బంధం అంటే తాడు తీసుకొని ఒకదాన్ని కట్టేసేస్తే అది ఎక్కడికి కూడా కదలలేదు. ఆ రకంగానే మనం ఈ నశించిపోయేటువంటి ఈ లౌకిక విషయాల పట్ల మనం బంధం ఏర్పరచుకోకుండా శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనందరం ఆచరించవలసిన, అనుసరించవలసిన గొప్ప సూత్రాన్ని భాగవతం మనకు అందచేస్తోంది. ఆ దామోదరుడు, కార్తీక దామోదరుడు అంటారు. ఆయన పేరు స్మరించుకున్న కర్మబంధాలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి అంటారు. అటువంటి బంధాలన్నింటినీ ఎంత గొప్పవాడమ్మా నిజంగా కార్తీక దామోదరుడు. మనకున్న బంధాలు తొలగించుకోవటం కోసం ఆయన బంధితుడయ్యాడు. అంత గొప్ప ప్రేమ ఎవరికి ఉంటుంది? అంత చిన్నతనంలో కోరి కష్టాలు దాకా దేవుడు ఆయన చిన్నతనంలో అమ్మ చేత ఆ రోలుకి బంధింపబడ్డాడు. ఎందుకని? మనకున్నటువంటి బంధాలు తొలగించుకోవటం కోసం. ఎందుకంటే ఆ రోలుని ఈడ్చుకుంటూ రావటం వల్ల ఆ రెండు మధ్య చెట్లు విరిగిపోయాయి. అందులో ఉన్నటువంటి దేవతలకి శాప విమోచనమైంది. అంటే భక్తులకి బంధ విమోచనం కలిగించటానికి, ఈ సంసార బంధ విమోచనం కలిగించటానికి తాను బంధాలు తగిలించుకున్నాడు అమ్మ చేత. కాబట్టి అటువంటి కార్తీక దామోదరుడు, అటువంటి శివుడు యొక్క అర్చన జరిగేటువంటి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం ఆ బంధం పట్ల గనక మనం బంధాన్ని ఏర్పరచుకుంటే, అంటే ఆ సత్యవస్తువు పట్ల, ఆ శాశ్వతుడైన భగవంతుని పట్ల మనం బంధాన్ని ఏర్పరచుకుంటే ప్రీతి ఏర్పడుతుంది. ఇలా తలుచుకున్నాం అనుకోండి, ఇందాక నేను చెప్పినట్లుగా, అరే రే మన కోసం స్వామి ఇలా చేశాడా, అర్రే ఎంత నల్లనయ్యా అండి, ఆ స్వామి గురించి అదే పనిగా ఆలోచిస్తున్నాం. చక్కగా ఆయన యందు మనకి, మన కుమార్తె, మన కొడుకు గురించి, వాళ్ళ చిన్నతనపు చిలిపి చేష్టల గురించి ఆలోచన చేస్తూ ఉంటే మనకి ఎంత ఆనందం కలుగుతుంది. ఒక్కసారి వాడిని ఎత్తుకుంటే ఆ స్పర్శకి మనం ఎంత పులకరించిపోతాం. స్వామి అదిగో చిన్నతనంలో నడయాడాడు, చక్కగా ఎంత బాగున్నాడు అని ఆ స్వామిని గురించి ఆ బంధం తగిలిన తర్వాత, బంధమైన ఏర్పరచుకున్న తర్వాత ప్రీతి ఏర్పడుతుంది. ఇది వ్యాస భగవానుడు భాగవతంలో ప్రతిపాదించినటువంటి సత్యం. కాబట్టి ఆ కార్తీక దామోదరుడు ఈ సంసార బంధాలన్నింటినీ తెంచి ప్రతివారిని జ్ఞాన మోక్షగాములుగా చేయుగాక.